సరైన విద్య అందించాలి అని చెప్పే ఉద్దేశంతో వచ్చినవే కదా ఇవన్నీ పాఠశాలలు. సమాన విద్య, సామాజిక న్యాయం అందులో వచ్చినవే కదా. మరి అంత బాగా ఉన్నాయని మీకు అనిపించినప్పుడు, గుడ్డు పెడుతున్నారు వాళ్ళకి ఎందుకు పెట్టాలి, లేకపోతే వాళ్ళందరూ అన్ని సదుపాయాలు ఎందుకు ఇస్తున్నారు అనిపించినప్పుడు అది ప్రభుత్వ బాధ్యత. ఒక రోడ్డుని వేసి దాని కింద ఒక వైర్ మర్చిపోతే మళ్ళీ రోడ్డు అంతా తీసేసి మళ్ళీ వైర్ వేసి మళ్ళీ రోడ్డు వేస్తారు. అంటే ఈ రకంగా అవినీతి చేస్తే ఏం కాదు ప్రభుత్వ పెద్దలు, కానీ నిరుపేదలు పేదరికంలో అనుభవిస్తున్న వారికి మాత్రం తిండి పెడితే తప్ప. సో గరికపాటి ఒక క్లారిటీ కూడా ఇచ్చారు. క్లారిటీ కూడా చూపిస్తాను మీకు. నేను పీసీఆర్ ప్లే చేయండి. గరికపాటి తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక పోస్ట్ కూడా పెట్టారు ఆయన. ఆ పోస్ట్ కూడా చూపిస్తాను మీకు నేను. ఆ పోస్ట్లో రాజమండ్రిలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో గురువు గారు మధ్యాహ్న భోజన పథకం పైన విమర్శలు చేస్తున్నట్టుగా వస్తున్న వీడియో వక్రీకరించినది. ఆ సభలలో గురువు గారు అలా మాట్లాడలేరు. వేరే సందర్భంలో వేరే ఉద్దేశంతో గురువు గారు మాట్లాడిన మాటలను కలగలిపి ఈ వీడియోకి జత చేసి వ్యతిరేకంగా అర్థం వచ్చేలా దుష్ప్రచారం చేస్తున్నది. అంతా దుష్ప్రచారం అంటున్నారు ఆయన. సో ఆ వీడియోలో ఈ దుష్ప్రచారమా లేకపోతే ఇంకే జరిగిందా చేసిన వాళ్ళు ఎవరిపైన ఉంటే మీరు కేసు వేయండి. కానీ ఒకవేళ ఇవే మాటలు కనుక మీ ఉద్దేశం అయితే, ఈ మాటలే కనుక గరికపాటి ఆలోచన అయితే, గరికపాటి ఆలోచనలో ఇదే మాత్రం వాస్తవం అయితే ప్రభుత్వ పెద్దలు కేవలం చదువు మాత్రమే అందిస్తారు, ఆ తిండి పెట్టడాలు, వాళ్ళకు ఉచితంగా పుస్తకాలు లేకపోతే ఇంకోటి సప్లై చేయడాలు పొరపాటు అని మీరు భావిస్తే ఈ ఆలోచన నుంచి విరమించుకోండి. ఈ ఆలోచనని మీరు కనీసం దాన్ని గుర్తించండి. మాట్లాడిన తప్పు ఆలోచన ఉన్నా కూడా దాని మైండ్లో డిలీట్ చేయండి. పౌష్టికాహారం అందించడం, సమాన విద్య, సామాజిక న్యాయంలో భాగంగానే ఇది తీసుకొచ్చారు. మీరు అంత బాగా ఫెసిలిటీస్ ఉన్నాయనుకున్నప్పుడు ప్రభుత్వంలో ఇదే పెద్దలకు సజెస్ట్ చేయండి. 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు చెప్పండి, 2 తెలుగు రాష్ట్రాల మంత్రులకు చెప్పండి. ప్రభుత్వ పెద్దలు మీరు కోట్ చేశారు కాబట్టి అక్కడ వాళ్ళకి ఏం చెప్పండి అంటే, మీరు ప్రభుత్వంలో ఉన్నందుకు మీ పిల్లలను తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలకు పంపించండి. ఆ గురుకులాలకో ప్రభుత్వ జెడ్పీహెచ్ఎస్ యూపీఎస్ స్కూల్స్ ఉన్నాయి కదా, ఆ స్కూల్స్లకో అక్కడికే పంపించమని చెప్పి సూచన చేయండి. సో గరికపాటి మాటలు వివాదాస్పదంగా ఉన్నాయని చెప్పి చాలామంది రియాక్ట్ అవ్వడం, ఆయన కామెంట్స్ చేయడం, ఆయన వీడియోల కింద రకరకాలుగా దుర్భాషలాడుతూ అందరూ కామెంట్ చేయడంతో ఆయన రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. సో ఈ విషయంపై క్లారిటీ తీసుకున్నాం. ప్రతినిధి మధు కూడా ఉన్నారు. మధు, గరికపాటి మాటలు చాలా వివాదాస్పదంగా మారిపోయాయి. సో ప్రభుత్వ పాఠశాల పిల్లలకి గుడ్డు పెడుతున్నారు, యూనిఫామ్లు ఇస్తున్నారు, పుస్తకాలు ఇస్తున్నారు, వారిని అన్ని రకాలుగా సకల సదుపాయాలు అందించి వాళ్ళని శోభన గదిలోకి ఒక పిల్లవాడిని పంపించినట్టుగా ఉండిపోయి వాడు చదువు ఎక్కడ చదువుతాడు ఇదే ఆలోచన ఉంటుంది. గుడ్డు కోసమే స్కూల్కి వస్తున్నారన్నట్టుగా ఆయన మాట్లాడుకొచ్చారు. సో ఇప్పుడు ఈ మాటలు ఏ రకంగా దారితీసే అవకాశం ఉంది? సో ఇప్పుడు ప్రభుత్వ పెద్దలకు సూచన చేస్తున్నా, కేవలం ఉచిత విద్యను అందించమని చెప్తా, మంచి విద్యను అందించమని చెప్తా, కానీ ఈ అన్ని సదుపాయాలు వద్దన్నట్టుగా ఆయన కోట్ చేశారు. ఎలా చూడాలి ఈ వీడియోని? ఎటువంటి కాంట్రవర్సీకి దారితీసింది? అంటే గరికపాటి చేసినటువంటి వ్యాఖ్యల విషయంలో చాలా ప్రధానంగా దేశవ్యాప్తంగా ఉంది, ఒక రాష్ట్రంలో లేదు. పిల్లల హాజరు పెంచాలి, బడి శాతాన్ని పెంచాలి, డ్రాప్ అవుట్స్ కావద్దు, కనీసం మధ్యాహ్న భోజన పథకం పెడితే అక్కడికి వచ్చి అక్కడే తింటారు, అక్కడే చదువుకుంటారు, కరెక్ట్ ప్రోటీన్ ఫుడ్ అందుతుంది, అక్కడ పోషకాహారం అందుతుంది అనేటువంటి దాంట్లో భాగంగా కేంద్రాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరు అధికారంలో ఉన్నా దీన్ని కంటిన్యూ చేస్తున్నా. ప్రజెంట్ కూడా పిఎం పోషణ్ కింద ఈ కంటిన్యూషన్ అవుతా ఉంది దేశవ్యాప్తంగా. రాష్ట్రాలలో కూడా మధ్యాహ్న భోజన పథకం రీసెంట్ గా మనం చూసాం. కేసీఆర్ గతంలో తెలంగాణలో ఉన్నప్పుడు బ్రేక్ఫాస్ట్, మార్నింగ్ సంబంధించినటువంటి బ్రేక్ఫాస్ట్ ప్లస్ లంచ్ కూడా పెట్టాలనేటువంటి ఆలోచన. దీంట్లో 2 ఉద్దేశాలు: పిల్లలు స్కూల్ కు రావాలి, అటెండెన్స్ పెరగాలి, డ్రాప్ అవుట్స్ ఉండొద్దు, పేద సంబంధించినటువంటి పిల్లలు ఉంటారు, మధ్య తరగతికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఉంటారు, వాళ్ళు మళ్ళీ సపరేట్ గా వీళ్ళ కోసం ప్రత్యేకంగా దృష్టి పెట్టకుండా కేవలం స్కూల్ కు టైం పంపించగలిగితే బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ అక్కడే చేసి అక్కడే చదువుకొని ఇంటికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అందులో కూడా ప్రోటీన్ ఉంటుంది, హాజరు శాతం పెరుగుతుంది, చదువు శాతం పెరుగుతుంది, అక్షరాస్యత పెరుగుతుంది అనేటువంటిది ప్రధాన ఉద్దేశం. మరొకటేమో అందరూ కలిసి స్కూల్లో పిల్లలంతా కలిసి ఒకే దగ్గర కలిసి భోజనం చేయడం వల్ల, ఈ కులము ఆ కులము ఈ కులం అని కాకుండా ఒకే దగ్గర కలిసి భోజనాలు చేయడం వల్ల కూడా సొసైటీలో ఒక ఈక్వాలిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది, ఒక మంచి భావన వచ్చే అవకాశం ఉంది అనేటువంటిది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. మరి గరికపాటి ఏ కాంటాక్స్ట్ లో ఈ మాట్లాడారో తెలుగు మహాసభల సమయంలో ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా వైరల్ అవుతా ఉంది. రాజమండ్రిలో మాట్లాడినట్టుగా చర్చ జరుగుతుంది. ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు, కానీ ఆయన వ్యాఖ్యలు వివాదం అవుతా ఉన్నాయి. ఆయన అన్నంత ఈజీగా పరిస్థితి బయట లేదు. ఎవరి స్కూల్ యూనిఫాము, బుక్స్, టిఫిన్ బాక్స్ తెచ్చుకునేటువంటి పరిస్థితి కొంతమంది పేద వర్గాల్లో ఇట్లాంటి సిచ్యువేషన్ లేదు. రెక్కాడితే గానీ డొక్కాడినే పరిస్థితులు ఇప్పటికీ సమాజంలో ఉన్నాయి. సంవత్సరంలో ఇన్ని ప్రభుత్వాలు మారినా, ఇంతమంది అధికారంలోకి వచ్చినా, ఇన్ని హామీలు ఇచ్చినా, ఇన్ని పథకాలు చేసినా కూడా ఆయన చెప్పినటువంటి కాంటెక్స్ట్ మాత్రం కాస్త వైరల్ అవుతా ఉంది, వివాదాస్పదం అవుతా ఉంది. పిల్లలకు పెట్టడంలో పెద్ద నష్టమేం లేదు, హాజరు శాతం పెరిగేటువంటి అవకాశం ఉంది, చదువుకునేటువంటి పరిస్థితే ఉంది. ఒకటి ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్లో పిల్లల
విషయంలో దృష్టి పెట్టకుండా చదువు విషయంలో మాస్టర్లు చదువుకునేటువంటి చదువు చెప్పేటువంటి టీచర్లు గుడ్ల లెక్కలు రాసుకుంటున్నారు అనేటువంటిది నిజంగా ఈ పరిస్థితి ఉందా? ఒకవేళ అదే ఉంటే కనుక అది ఖచ్చితంగా చదువు పైన ప్రభావం పడేటువంటి అవకాశం ఉంటుంది. కానీ మధ్యాహ్న భోజనం వద్దు అనేటువంటిది చెప్పేటువంటి పరిస్థితి లేదు. పిల్లలు చదువుకు దూరం అవుతున్నారు, డ్రాప్ అవుట్స్ అవుతున్నాయి. మనం కేవలం 1, 2, 3లోనే కాదు, ఇంటర్మీడియట్ టు డిగ్రీ వరకు కూడా ఈరోజు స్కాలర్షిప్స్ రాకుండా ఆడపిల్లలు చదువుకు దూరం అవుతున్నారు. మగపిల్లలు ఉంటేనేమో ఏదో